ఈ వీడియోలో నేను మన సమాజంలో దాదాపు ప్రతి అమ్మాయి ఎదుర్కొనే ఒక స్థితి సమస్య గురించి మాట్లాడతాను. అది ఏంటంటే అమ్మాయిల జీవితంలో నెగిటివ్ రూమర్స్ ఆర్ నెగిటివ్ కామెంట్స్. సమాజంలో కొంతమంది పనుగట్టుకొని స్ప్రెడ్ చేసినప్పుడు మన అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉండాలి మరియు ఎలా మానసికంగా దృఢంగా ఉండాలి. నాకు తెలిసి నెగిటివ్ రూమర్స్ని ఎదుర్కోనటువంటి అమ్మాయిలు ఈ సమాజంలో చాలా అరుదు. అంటే ప్రతి ఒక్క అమ్మాయి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో కొన్ని నెగిటివ్ రూమర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి స్థితి లేదా పరిస్థితిని మనం ఈ సమాజాన్ని పరిశీలించడానికి దొరికిన ఒక అవకాశంగా భావించాలి. మన సమాజం అంటే ఎవరు? మన సమాజం అంటే మన చుట్టుపక్కల ఉండే మనుషులు. సో ఆ సమాజం అమ్మాయిల పట్ల నెగిటివ్ రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు అంటే అది ఆ సమాజం యొక్క అనారోగ్యాన్ని, దుర్బలత్వాన్ని మనకు తెలియజేస్తుంది. ఆరోగ్యకరంగా లేనటువంటి ఆ సమాజం యొక్క మనస్తత్వం నుంచి పుట్టుకొస్తున్నటువంటి ఆ నెగిటివ్ రూమర్స్ ఒక బ్యాక్టీరియా లేదా వైరస్లా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఆ సమాజం యొక్క మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. సాధారణంగా మన ఆరోగ్యం క్షీణించినప్పుడు మనం మంచి ఔషధాలు వాడుతాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఔషధాలు వాడేటప్పుడు ఆ ఔషధం యొక్క ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుంటాం. అలాగే ఇటువంటి మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి సమాజం చేస్తున్నటువంటి నిందలు లేదా ఆరోపణలు లేదా నెగిటివ్ రూమర్స్కి మనం సరి అయిన ఎక్స్పైరీ కానటువంటి ఔషధాన్ని అంటే జవాబుని ఇవ్వాలి. సరి అయిన జవాబు అంటే నా ఉద్దేశంలో ఆ సమాజం చేస్తున్నటువంటి రూమర్స్కి కుంగిపోకుండా వాళ్ళ మానసిక దుర్బలత్వాన్ని గమనించి తద్వారా వాళ్ళు స్ప్రెడ్ చేసిన ఆ నెగిటివ్స్ని మనలోని పాజిటివ్తో కలిపి ఒక విద్యుత్ దీపంలాగా మన జీవితం అనే వెలుగుని మెరుగుపరుచుకోవాలి. అనగా వారికి మన మాటల ద్వారా కాకుండా మన చేతల ద్వారా గట్టి జవాబు లేదా బలమైన జవాబు ఇవ్వాలి. అప్పుడే మనం ఆ సమాజం యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా మనం కూడా చాలామందిలాగా ఆవేశానికి, బాధకి లోనై వాళ్ళు చేస్తున్న వంటి రూమర్స్కి మాటల ద్వారా రెస్పాండ్ అయితే మనం మన మానసిక ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోవడమే కాకుండా వాళ్ళ మానసిక వైకల్యాన్ని కప్పిపుచ్చిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళ మానసిక ఆరోగ్య స్థితి బాగానే ఉంది అనుకొని అదే భ్రమలో మిగతా అమ్మాయిల గురించి కూడా అదే రకమైనటువంటి వాళ్ళ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకని మనం మాటల ద్వారా జవాబు కాకుండా అటువంటి స్థితిలో బాధపడతాం మరియు ఆ బాధ నుండి ఒక అగ్గిలో కాలి వచ్చిన వంటి ఉక్కులా మానసికంగా దృఢంగా మారుతాం. అందుకు మనం చేయవలసింది మనం రోజువారీ జీవితంలో చేస్తున్న పనులను మానేయకుండా వదిలేయకుండా కొనసాగించడం. అంటే ముఖ్యంగా మనం అటువంటి స్థితిలో భోజనం మానేయడం, సమయాన్ని వృధా చేసుకోవడం, ఒంటరిగా కుంగిపోవడం లాంటివి చేయకుండా సమయానికి భోజనం చేస్తూ మంచి పుస్తకాలను మిత్రులుగా చేసుకోవాలి. అంటే మనం నిత్యం జ్ఞాన అర్జన మరియు కొంత సమయం మెడిటేషన్ చేసుకుంటూ మంచినీరు తాగుతూ మనల్ని మనం మన లక్ష్యం వైపు ముందుకు సాగేలా చూసుకోవాలి. ఈ సమాజంలో మనం గమనించినట్లు అయితే చాలామంది చాలాసార్లు హే ఎందుకురా అమ్మాయిలా ఏడుస్తున్నావు, మగడివి కాదా అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. ఈ మాటలను లోతుగా గమనించి పరిశీలించినట్లయితే ఆడవారిని తక్కువ చేస్తూ అనగా ఆడవారు తక్కువ అనే అర్థం వచ్చే విధంగా ఎప్పటి నుండో ఈ సమాజం యొక్క వ్యవహారం అలా తగలడింది. ఇది ఈ సమాజం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణం వంటిది. అంటే దీనిని మారిబండ్ సోషల్ సిస్టమ్ అని కార్ల్ మార్క్స్ అన్నారు. అర్ధ నారీశ్వరి అంటే ఏమిటి? మనము అనగా స్త్రీలము ఇంట్లో చేస్తూ ఉన్న పనికి ప్రతిఫలం లేదు. అంటే మనం చేస్తున్న వంటి ఆ పని ఆ లేబర్కి పేమెంట్ లేదు. దీనినే కార్ల్ మార్క్స్ గారు అన్పెయిడ్ లేబర్ అని అన్నారు. మన ఆదిదేవుడు అయినటువంటి ఈశ్వరుడే స్త్రీని సగభాగంగా గుర్తించారు. అటువంటిది ఈ పురుష ఆధిక్య సమాజం వాళ్ళు సంపాదించి పెడుతున్నాం అనే భ్రమలో మనకు న్యాయంగా దక్కవలసిన సగభాగాన్ని, సగ గౌరవాన్ని ఇవ్వకుండా చాలామంది మనల్ని బానిసలు అనుకుంటున్నారు. కానీ అటువంటి
వారందరికీ మనం చెప్పే సమాధానం ఒకటే అవ్వాలి. అది ఏమిటి అంటే, మీరు ఏ రాజ్యానికి అయినా రాజులు కావచ్చు, కానీ మేము ఏ రాజులకి బానిసలము కాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.